హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా బ్రిడ్జ్లో. నేను మీ రోజా. ఈరోజు మనం పెసరట్టుతో కర్రీ చేసుకుందాం. పెసరట్టు కర్రీ ఇది మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ దీన్ని కూడా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. పెసరట్టుతోటి పులుసు కూడా చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం హోటల్ స్టైల్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదేం కాదు, ఇది కూడా చాలా తేలిగ్గానే ఉంటుంది. ఫస్ట్ మనం పెసరట్ల కోసం చేసుకున్న పిండి ఉంటుంది కదా ఇంట్లో, ఆ పిండిని కాస్త తిగ్గా వేసుకోవాలి. అంటే ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కాస్త ఎక్కువ పిండి వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మామూలుగా మనం ఇంట్లో టిఫిన్ కోసం అయితే దోశల్లా వేసుకుంటాం కదా, అలా కాదు. ఒక 3-4 దోశలు కలిపితే ఎంత తిగ్గా అయితే ఉంటాయో అంత తిగ్గా చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా తిగ్గా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే తిగ్గా వేసుకుంటున్నాం కదా, దానివల్ల ఏంటంటే అంత వెంటనే అయిపోదు. మూత పెట్టాము అంటే త్వరగా అవుతుంది. ఇలా మూత పెట్టి అట్టులా వేసుకొని దీన్ని తిరిగేసుకోవాలి మగ్గిన తర్వాత. ఇది క్వాంటిటీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2 అట్లు వేసుకున్నాను. 2 అట్లు క్వాంటిటీకి తగ్గట్టు నేను చెప్తున్నాను గ్రేవీ అంతా కూడాను, కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇలా వేసుకున్న వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని, మనం బాగా వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే కొంచెం చాక్కి అంటుకుపోతాయి. అందుకని కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీకి కాబట్టి కొంచెం చిన్న సైజు కట్ చేసుకున్నాను. అదే పులుసుకి అయితే కనుక కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా బాగుంటుంది. కర్రీకి కదా, అందుకే ఈ సైజు కట్ చేసుకున్నాను. చూడండి, నేను ఇంకా కొంచెం వేడిగా ఉంది కాబట్టి చాక్ అంటుకుంటుంది. మీరు పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే చాలా కంప్లీట్గా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇదిగో థిక్నెస్ చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోనే సోంపు వేసుకోవాలి. సోంపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది. అందుకని సోంపు 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సోంపు వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 10 లవంగాలు, ఒక స్పూన్ గసగసాలు వేసుకొని కొంచెం చిట్టుపట్లాడనివ్వాలి. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, టైం పట్టదు. చాలా వెంటనే ఆయిల్లో వేయగానే ఫ్రై అయిపోతాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కొంచెం పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా చీలికల్లా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇలా 2 అట్లకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను కాస్త గ్రేవీ కావాలని, గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండడం కోసం ఉల్లిపాయలు పెద్దవి 2 తీసుకున్నాను. మీకు అంత గ్రేవీ వద్దు అనుకుంటే చిన్నవి అయితే 2 ఉల్లిపాయలు, పెద్దదైతే 1.5 తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ నేను మొత్తం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసాను ఇప్పుడే, ఇంకా తర్వాత వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడే సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి కొంచెం మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత దీనిలోనే జీడిపప్పు, కట్ చేసుకున్న టొమాటోలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా కలిపి కొంచెం మగ్గించుకోవాలి. మీరు జీడిపప్పు ప్లేస్లో వేరుశనగ గుళ్ళు కానీ, నువ్వులు కానీ, పుచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క దాని టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా జీడిపప్పు, టొమాటోలు కూడా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గుతున్నప్పుడే అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ అవసరం లేదు, 1 ఇంచ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. 1 ఇంచ్ అల్లం ముక్క, చిన్ని వెల్లుల్లిపాయలు 1/2 వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి మాత్రమే మగ్గించుకోండి. దీనిలో ఉన్న పచ్చి వాసన మొత్తం పోవాలి. ఈ మగ్గడంలోనే మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి, పచ్చివాసన పోయి మంచి స్మెల్ రావాలి, కమ్మటి వాసన. తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కానీ ధనియాలు కానీ యాడ్ చేసుకోకూడదు, దీనికి అలా అయితేనే బాగుంటుంది. గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోకూడదు, దీనికి మసాలా తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక్క లవంగాలు కాబట్టి కొంచెం ఉంటుంది, ఇంకే మసాలా అయినా సరే తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వేసిన తర్వాత పచ్చివాసన పోయేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టద్దు, కొంచెం చల్లారనిచ్చుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మీకు అవసరం అయితేనే కొంచెం వాటర్ వేసుకోండి. ఈలోపు మనం మళ్ళీ సేమ్ ప్యాన్లో
కర్రీకి తగినట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చిన్న టొమాటో ఒకటి, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం పేస్ట్లా ఉండే కంటే ఇలా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అవి కొంచెం మగ్గించుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. వేసి అది కూడా వేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఇంక ఈ రకంగా సరిపోతుంది. మనం వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇంక ఆల్రెడీ మగ్గిపోయిన పేస్టే కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా కూడా మగ్గిన తర్వాత దీనిలోనే కొంచెం కసూరి మేతి కానీ కొత్తిమీర కానీ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా మొత్తం గ్రేవీ అంతా కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చి అంటే వాటర్ సపరేట్ అవ్వకుండా వాటర్ మొత్తం ఎగిరిపోయేటట్టు ఆయిల్ పైకి తేలేటట్టు సిమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకునే ప్రాసెస్ ఇక్కడి నుంచి మొత్తం కూడాను. సిమ్లో పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గించుకోండి. కొంచెం ఇలా మగ్గుతున్నప్పుడు మీరు మూత తీసారంటే మొత్తం చుట్టూరు చిందేస్తుంది. అందుకని సిమ్లో పెట్టి మూత కంపల్సరీ పెట్టుకోండి. ఇవి కొంచెం సేపు అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పెసరట్టు ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోకపోతే పేస్ట్ అయిపోతాయి. కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి కొంచెం సేపు వదిలేసేయండి. అది ఎప్పుడైతే నూనె పైకి తేలడం స్టార్ట్ అవుతుందో కర్రీ రెడీ అయిపోయినట్టే. అలా ఆయిల్ పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి మాత్రమే కాదు, చపాతీలోకి, పూరీలోకి, దోశల్లోకి, వెజ్ బిర్యానీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.